ప్రస్తుతం అందరి చూపు అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే. ప్రపంచవ్యాప్తంగా ఈ ఎన్నికలపై విస్తృత చర్చ జరుగుతోంది. అమెరికా ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల మధ్య ఆధిక్యం మారుతుంటే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ప్రభావితమవుతాయి. అక్కడి ఓటరు తీసుకునే నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, రాజకీయ పరిణామాలను ప్రభావితం చేసే అవకాశాలుండటమే అమెరికా ఎన్నికలపై అంత ఆసక్తి, ఉత్కంఠ పెరగడానికి కారణం. ఇక ప్రతిరోజు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ట్రంప్ ఒకవైపు, తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించాలనుకుంటున్న హిల్లరీ మరోవైపు హోరాహోరీ తలపడుతున్న ఈ ఎన్నికల పోలింగ్ మంగళవారం జరగనుంది. ప్రపంచ దేశాలన్నీ అత్యంత ఆసక్తిగా గమనిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై ప్రత్యేక కథనం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో ఈ ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. అమెరికా చరిత్రలో మొట్టమొదటిసారి ఓ ప్రధాన పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్న అధికార డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, ఈ ఎన్నికలకు ముందు రాజకీయాలంటేనే ఎరగని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనే అంశంపై అత్యంత ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్న డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ చివరి దశకు చేరుకునేసరికి వెనకబడటం ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠను మరింత పెంచింది. ముందస్తు సర్వేలు, ఒపీనియన్ పోల్స్ లో హిల్లరీ ఆధిక్యంలో ఉన్నంతకాలం సానుకూలంగా సాగిన ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఒక్కసారి ట్రంప్ ఆధిక్యం ప్రదర్శించగానే ఒడిదుడుకులకు గురవడమే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఏ స్థాయిలో ప్రభావితం చేయగలవో చెప్పడానికి నిదర్శనం. ఈ పరిస్థితిలో ఎవరు గెలిస్తే ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయోననే అంశం ప్రపంచ దేశాల్లో ఆసక్తి రేపుతుండగా భారత్లో ఈ ఫలితాలపై మరింత ఆసక్తి నెలకొంది. చాలా సంస్థలు అమెరికన్లను కాకుండా తక్కువ వేతనానికి వచ్చే విదేశీ ఉద్యోగుల వైపు మొగ్గు చూపుతున్నందున H-1B వీసాల విషయంలో సమూల మార్పులు అవసరమంటూ రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ చేసిన ప్రకటనలు భారత్లో ఆసక్తి పెరగడానికి కారణమైంది. అగ్రరాజ్యంలో చదువు, ఉద్యోగాల కోసం ఎంతో మంది యువత వలస వెళుతున్నా ప్రస్తుత పరిస్థితిలో సహజంగానే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై భారత్లో ఆసక్తి పెరిగింది. అయితే మన దేశంలో జరిగినట్టు ప్రతి 4 ఏళ్లకోసారి జరిగే అమెరికా ఎన్నికల ప్రక్రియ ఒక్కరోజుతో ముగిసేది కాదు. అమెరికాలో ప్రధాన పార్టీలు రెండు: రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. పోటీ ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య ఉంటుంది. అయితే మన దేశంలో లాగా పార్టీ అధిష్టానమే తమ అభ్యర్థులను ఎంపిక చేసి బరిలో దింపే ఆనవాయితీ అమెరికాలో ఉండదు. ఒక పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడాలంటే మొదట తమ పార్టీలో జరిగే పోటీలో నెగ్గి అభ్యర్థిత్వాన్ని సాధించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనే ప్రైమరీ, కాకస్ ఎన్నికగా పిలుస్తారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో జరిగే ఈ ఎన్నికల్లో అంతర్గత ఎన్నికల్లో గెలిచే వ్యక్తి అంతిమంగా ఒక పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికలో పోటీ పడతారు. ఇలా జనవరి, జూన్ మధ్య జరిగిన ప్రైమరీ, కాకస్లలో గెలిచిన తర్వాత రెండో దశలో ఆయా పార్టీల జాతీయ సమావేశాలు జరుగుతాయి. ప్రైమరీలు, కాకస్లలో గెలిచిన డెలిగేట్లు, మాజీ దేశాధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొనే ఈ సమావేశంలో అధ్యక్ష పదవి కోసం పోటీపడే అభ్యర్థిని ప్రకటిస్తారు. ఈ ప్రక్రియను దాటుకుని వచ్చిన వారే డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్. ఒకసారి పార్టీల అభ్యర్థిత్వాన్ని సాధించిన తర్వాత ప్రధాన పార్టీలైన డెమోక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థులు ప్రత్యర్థిపై ఆధిక్యం సాధించే ప్రయత్నంలో హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తారు. అమెరికాలోని 50 రాష్ట్రాలలో పర్యటిస్తూ అధికారంలోకి వస్తే తాము చేపట్టే కార్యక్రమాలు, తమ విధానాలు ఎలా ఉండబోతున్నాయనే ఆలోచనలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. వేర్వేరు వేదికలపై తమ అర్హతలను, ఆలోచనలను ఓటర్లతో పంచుకుంటారు. దేశానికే కాకుండా ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్న అనేక అంశాలపై ముఖాముఖి చర్చల్లో తలపడతారు. ఇదే క్రమంలో తమ ఉపాధ్యక్ష అభ్యర్థులను కూడా ప్రకటిస్తారు. అంటే ఇరువురు ఒక టికెట్ మీద పోటీ చేస్తున్నట్టు లెక్క. పౌరులు వీరిని ఒకే జట్టుగా గుర్తించి ఓటేస్తారు. ఈ ప్రక్రియ అంతా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య జరుగుతుంది. ఇక అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన దశ నవంబర్లో జరుగుతుంది. దేశమంతా అన్ని రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నిక ఒకే రోజు జరుగుతుంది. 18 ఏళ్లు పైబడిన పౌరులంతా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేస్తారు. కానీ ఈ ఎన్నికల్లో పౌరులు నేరుగా, ప్రత్యక్షంగా అధ్యక్ష అభ్యర్థికే ఓటేయరు. ఓటర్లు ఎలక్టర్లకు ఓటేస్తారు. ఈ ఎలక్టర్లు ముందు తాము ఎవరి పక్షమో ప్రకటిస్తారు.
ఈ ఎలక్టర్ల సంఖ్య రాష్ట్రాల జనాభా ఆధారంగా ఉంటుంది. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎలక్టర్లు అంతిమంగా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఒక రాష్ట్రంలో 10 మంది ఎలక్టర్లు ఉంటే దానిలో 6 డెమోక్రాట్లు గెలిచి 4 రిపబ్లికన్లు నెగ్గితే అప్పుడు ఆ రాష్ట్రాన్ని డెమోక్రాట్లు గెలుచుకున్నట్టు. అంటే మొత్తం 10 మంది ఎలక్టర్లు డెమోక్రాట్ల ఖాతాలోకి వెళ్లిపోతారు. ఈ ప్రక్రియను విన్నర్ టేక్స్ ఇట్ ఆల్ అంటారు. ఇక ఆ రాష్ట్రంలో రిపబ్లికన్లకు మిగిలింది 0. అమెరికా ఎన్నికల్లో ఇది చాలా కీలకమైనది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు డెమోక్రాట్ల కంచుకోటగా ఉంటే కొన్ని రిపబ్లికన్ పార్టీ ఖాతాలో ఉంటాయి. కొన్ని రాష్ట్రాల విషయంలో ఇంత స్పష్టంగా చెప్పడం కష్టం. వీటినే స్వింగ్ స్టేట్స్ అంటారు. ఇలాంటి రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకోవడంపైనే ప్రచార సమయంలో అభ్యర్థులు అత్యంత ప్రాధాన్యమిస్తారు. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాల్లో 538 మంది ఎలక్టర్లు ఉంటారు. ఇందులో 270 మంది ఎవరికి ఓటేస్తే ఆ పార్టీ అభ్యర్థి అధ్యక్ష పదవిని చేపడతారు. ఒక రాష్ట్రంలో డెమోక్రాట్లు గెలిస్తే ఆ రాష్ట్రంలోని ఎలక్టర్ల ఓట్లన్నీ ఆ పార్టీకే వెళతాయి. అలా మొత్తం 50 రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలిచిందనే అంశంపైనే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత ఎన్నికల్లో డెమోక్రాట్ హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్లలో ఎవరు అగ్రరాజ్యం అధికార పగ్గాలు చేపడతారనేది అమెరికా ఓటర్లు మంగళవారం జరిగే పోలింగ్లో నిర్ణయించనున్నారు.